నువ్వు కోటానికి వచ్చావు ఒక జీతం ఇస్తాడు, నువ్వు సన్నిధికి వచ్చావు ఒక జీతం ఇస్తాడు, నువ్వు ప్రార్థన చేసేవాడు ఒక జీతం ఇస్తాడు, నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేసేవాడు ఒక జీతం ఇస్తాడు, నువ్వు పాటలు పాడే ఒక జీతం. అది నీ కంటికి కనపడకపోవచ్చు, కానీ దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడండి. వాళ్ళు కోటంకి రాలేదని నువ్వు కోటానికి మానేస్తే నువ్వు రావాల్సిన దీవెని నువ్వేం చేసుకున్నావు? పోగొట్టుకున్నావు. ఒక మహాభక్తుడు అన్నాడు, విశ్వాసులటండి ఆశీర్వాదము వాళ్ళకి తెలిసి చేతులారా పోగొట్టేసుకుంటున్నారట. తెలిసే పోగొట్టుకున్నారు. మనకు తెలుసు ఆదివారం ఆరాధనకి వెళ్తే దీవెన ఉంటుందని తెలుసు, కానీ ఏం చేస్తున్నాం? శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్తే దీవెన ఉంటుందని తెలుసు, ఏం చేస్తున్నాం? చెప్పండి అమ్మా. కూటానికి వెళ్తే దీవెన ఉన్నదని మనకు తెలుసు, పోగొట్టుకున్నాం. ప్రార్థన చేస్తే మన కష్టాలు తీరుతాయని తెలుసు, కానీ ఏం చేస్తున్నాం? చేయట్లేదు కదా. అంటే మనకి తెలిసి ఏం చేస్తున్నాం? మన చేతులతోటే మనకు రావలసిన ఆశీర్వాదానికి మనం ఏం చేస్తున్నాం? ఆటంకపరుస్తున్నాం, అట్టేసేస్తున్నాం.